హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రితికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పక్కా కొలతలతో అలాగే ఎండతో కూడా పని లేకుండా ఈజీగా అప్పటికప్పుడు చేసే టొమాటో నిల్వ పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఒకసారి మీరు కూడా ఇదే కొలతలతో ఇదే విధంగా చేసి చూడండి, చాలా రుచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేకాక ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందన్నమాట. సో ఇక లేట్ చేయకుండా ఈ నోరూరించే రుచికరమైన టొమాటో పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. టొమాటో పచ్చడి కోసం ఇక్కడ నేను 1 కిలో వరకు టొమాటోలు తీసుకొని నీట్గా కడిగేసి ఒక పొడి క్లాత్తో తడి తుడిచి ఒక అరగంట పాటు బాగా ఆరబెట్టి తీసుకున్నానండి. అలాగే కాయలు చూడండి, ఈ విధంగా బాగా ఎర్రగా పండినవి అలాగే గట్టిగా ఉన్నవి తీసుకోవాలి. ఇలా తీసుకున్న టొమాటోలని మధ్యలో గట్టిగా ఉన్న పార్ట్ని తీసేసి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే మనం కట్ చేసుకునే చాపింగ్ బోర్డ్ కూడా ఏమాత్రం తడిగా ఉండకూడదండి. తడి ఉండే పచ్చడి నిల్వ ఉండదు, అందుకని చాపింగ్ బోర్డ్ కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఇలా మొత్తం అన్ని టొమాటోలు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 1 కిలో టొమాటోలకి 100 గ్రామ్స్ చింతపండుని తీసుకొని నీట్గా దానికి ఉన్న నార పెంకులన్నీ తీసేసి రెడీగా పెట్టుకుందాం. చింతపండు క్వాంటిటీ అర్థం అవడం కోసం చూపిస్తున్నానండి. చేతితో ఇలా తీసుకొని గట్టిగా నొక్కితే ఒక బత్తాయి సైజ్ అంతా వచ్చింది. చూసారా, ఈ క్వాంటిటీ చింతపండు అయితే 1 కిలోకి కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అలాగే స్టవ్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టొమాటో ముక్కల్ని మూత పెట్టి మగ్గించాలి. అలాగే వీటిని మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ మగ్గించాలి, లేదంటే ఇవి కొంచెం అడుగంటుతాయన్నమాట. ఇలా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించిన తర్వాత చూసారా, టొమాటోల నుండి ఎక్కువ క్వాంటిటీలో వాటర్ వచ్చింది కదా. అలాగే ఒకసారి కలుపుకొని ఈ టొమాటో ముక్కలు సాఫ్ట్ అయ్యాయో లేదో చెక్ చేసుకోవాలి. టొమాటో ముక్కలు కానీ ఈ విధంగా మెత్తబడితే అందులో మనం ముందుగా రెడీ చేసుకున్న చింతపండుని కూడా వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఈ చింతపండు కొంచెం సాఫ్ట్ అయ్యి ఇది దగ్గర పడే వరకు మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు చూసారా, ఇది చాలా దగ్గర పడింది కదా. అలాగే టొమాటో ముక్కలు చింతపండు కూడా బాగా మెత్తగా ఉడికి ఈ స్టేజ్లోకి వచ్చినప్పుడు ఇక్కడ నేను కొలత కోసం 1 గ్లాస్ తీసుకున్నానండి. వెయిట్లో చెప్పాలి అంటే ఇది 125 గ్రామ్స్ ఉంటుంది. పాతకాలంలో అయితే ఈ కొలతని గిద్ద అని కూడా అంటారు. దీంతో ఒకటి సమంగా కల్లుప్పు తీసుకున్నానండి. అదే మీరు సాల్ట్ కానీ వాడితే కొంచెం తగ్గించి తీసుకోవాలి. ఈ ఉప్పు వేశాక బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. ఇక మూత పెట్టనవసరం లేదండి. నిల్వ పచ్చళ్ళకి సాల్ట్ కన్నా కానీ కల్లుప్పు వాడితే టేస్ట్ బాగుంటుంది. కల్లుప్పు వేయడం వలన చూసారా, ఉప్పు కరిగి మళ్ళీ ఈ విధంగా పచ్చడి లూజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇది దగ్గర పడే వరకు ఉడికించాలి. కొంచెం సేపు ఉడికించిన తర్వాత ఇప్పుడు చూసారా, ఫైనల్గా ఈ స్టేజ్కి వచ్చినప్పుడు స్టవ్ ఆపితే సరిపోతుంది. అదే మనం ఇంకా బాగా దగ్గర పడే వరకు ఉడికించామంటే కారం ఆవు పిండి కలిపేసరికి ఇంకా బాగా గట్టిగా వస్తుందన్నమాట. అందుకని మనం ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆపితే చల్లారేసరికి ఇది కొంచెం దగ్గర పడి మనం కారం ఆవు పిండి కలిపినప్పుడు ఈ పచ్చడి కరెక్ట్గా కన్సిస్టెన్సీలోకి వస్తుందన్నమాట. నెక్స్ట్ ఆవు పిండి కోసం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడయ్యాక 2 స్పూన్ల మెంతులు వేసి లో ఫ్లేమ్లో వీటిని కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం దూరగా ఫ్రై అయిన తర్వాత అందులో 4 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం. ఇవి మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. లో ఫ్లేమ్లోనే ఈ విధంగా దూరగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆపితే సరిపోతుంది. నెక్స్ట్ చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. అలాగే ఇప్పుడు చూసారా, మన పచ్చడి కూడా పూర్తిగా చల్లారిపోయింది. చాలా చల్లారిన తర్వాత అందులోనే మనం ఏ గ్లాస్తో అయితే ఉప్పు వేసుకున్నామో అదే గ్లాస్తో నిండుగా పైకల్లా వచ్చేలాగా కారం వేసుకోవాలి. ఇంకా ఇందులోనే మనం మిక్సీ పట్టిన ఆవు పిండిని కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసిన పచ్చడిని పప్పు గుత్తితో అయినా మెదుపుకోవచ్చు, లేదా పాతకాలంలో మనం నానమ్మలు అయితే రోట్లో వేసి రుబ్బేవాళ్ళు అనమాట. కానీ ఇప్పుడు మనకి ఈజీ మెథడ్లో ఏంటంటే ఈ పచ్చడిని మిక్సీ జార్లో వేసి 2-3 సార్లు పల్స్లో గ్రైండ్ చేస్తే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అలాగే పచ్చడి కూడా
పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉంది కదా. అలాగే ఒకసారి ఉప్పు కారం కూడా చెక్ చేసుకొని ఏమైనా తగ్గితే ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. కానీ నాకైతే ఇక్కడ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. నెక్స్ట్ మనం ఆవుపిండి వేసిన మిక్సీ జార్లోనే 15 నుండి ఒక 20 వరకు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడి పోపు కోసం ప్యాన్ పెట్టుకొని అందులో 200 గ్రామ్స్ ఆయిల్ పోసుకోవాలి. అంటే 1 కిలో టొమాటోలకి 200 గ్రామ్స్ ఆయిల్ కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఈ ఆయిల్ వేడెక్కాక 3 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 2 స్పూన్లు దాకా మినపప్పు, 2 స్పూన్లు దాకా ఆవాలు, 1.5 స్పూన్ దాకా జీలకర్ర, కొన్ని ఎండుమిర్చి ముక్కలు, అలాగే మిక్సీ పట్టిన వెల్లుల్లి ముద్దను కూడా వేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం ఫ్రై చేసిన తర్వాత అందులో 3 రెమ్మల దాకా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ కరివేపాకులోని పచ్చిదనం అంతా పోయి ఈ పోపు మొత్తం కలర్ చేంజ్ అయ్యి ఈ విధంగా వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత అందులోనే మనం మిక్సీ పట్టుకున్న టొమాటో పచ్చడిని మొత్తం అంతా వేసి ఈ ఆయిల్ అంతా పచ్చడిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూస్తుంటే మీకు ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది కదా, కానీ ఎక్కువేమీ కాదు. ఈ ఆయిల్ పచ్చడికి కరెక్ట్గా సరిపోతుంది. చూసారా, మొత్తం ఆయిల్ అంతా పచ్చడిలో బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే స్టవ్ని ఆపేయకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ 2 నిమిషాలు ఆయిల్ వదిలే వరకు ఉడికించాలన్నమాట. ఇలా ఉడికించడం వలన పచ్చడిలో పచ్చిదనం అంతా పోయి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఈ విధంగా వచ్చినప్పుడు స్టవ్ ఆపేసి బాగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే బయట 1 నెల రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అంతేనండి, ఇలా ఎన్ని కిలోల పచ్చడైనా ఈజీగా పెట్టేయచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలన్నీ మిస్ అవ్వకుండా చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.